పూలమ్మే నా తండ్రిని నందమూరి తారక రామారావు గారు 14 శాఖలకు మంత్రిని చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారే నా రాజకీయ గురువు అంటున్నారు మంత్రి సవిత. బీసీలకు పుట్టినిల్లు తెలుగుదేశం పార్టీనే. తన తండ్రి గారి పేరిట స్థాపించిన ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉమ్మడి అనంతపురం జిల్లాలో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ శ్రీ చంద్రబాబు గారి ప్రోత్సాహంతో 2009లో తెలుగుదేశం పార్టీలో చేరిన సంజీవరెడ్డి గారి సవిత తక్కువ వ్యవధిలోనే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ రాష్ట్ర మంత్రి స్థాయికి చేరుకున్నారు. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా పెనుగొండ ఎమ్మెల్యేగా ఎన్నికైన సవిత కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర బీసీ సంక్షేమం జౌళి శాఖల మంత్రిగా అవకాశం పొందారు. పూల వ్యాపారం చేసుకున్న తన తండ్రి ఎస్ రామచంద్రారెడ్డి అన్న ఎన్టీఆర్ ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చి 14 శాఖలకు మంత్రిగా చేశారని, తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన నన్ను చంద్రబాబు గారు కీలక శాఖలకు మంత్రిగా ఎంపిక చేశారని, టీడీపీలో బీసీలకు పెద్దపీట వేస్తారనడానికి నిదర్శనం మా కుటుంబమేనంటూ మంత్రి సవిత వివరించారు. రాష్ట్రం కోసం చంద్రబాబు నాయుడు గారు పడే కష్టం, ఆయన పనితీరు చూసి రాజకీయాల్లోకి వచ్చానంటున్న మంత్రి సవిత గారి మనోగతం వారి మాటల్లోనే. పెనుగొండలో 1977లో పుట్టిన నేను ఇంటర్మీడియట్ వరకు అక్కడే చదువుకున్నాను. ఆ తర్వాత తిరుపతిలో డిగ్రీ పూర్తి చేశాను. నాన్న ప్రోత్సాహం, చంద్రబాబు గారి ఆశీస్సులతో 2009 నుంచి టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాను. 2014-2019 నడుమ రాష్ట్ర కురుబ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశాను. మా నాన్న ఎస్ రామచంద్రారెడ్డి ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా, చంద్రబాబు నాయుడు హయాంలో హిందూపురం ఎంపీగా పనిచేశారు. రాజకీయాల్లో చంద్రబాబు గారే నాకు గురువు. రాష్ట్రం కోసం ముందు చూపుతూ ఆయన తీసుకునే నిర్ణయాలకు ఆకర్షితురాలనై రాజకీయాల్లోకి వచ్చాను. చంద్రబాబు గారు తెచ్చిన సంస్కరణలను ఈరోజు పొరుగు రాష్ట్రాలు సైతం అనుసరిస్తున్నాయి. సామాన్య కార్యకర్త నుంచి మంత్రి వరకు ఆయన ఒకే విధంగా చూస్తారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వాన్ని నేను బాబు గారి నుంచి నేర్చుకున్నా. అటువంటి విజనరీ లీడర్ నేతృత్వంలో పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ అనే మాటల్లో కాకుండా చేతల్లో చూపుతున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీ వ్యక్తి పల్లా శ్రీనివాసరావు గారిని నియమించారు. అలాగే బీసీ మహిళైన నాతో పాటు మొత్తం 8 మందికి చంద్రబాబు గారు కీలకమైన మంత్రి పదవులు ఇచ్చారు. పార్టీ తీసుకున్న ప్రతి నిర్ణయంలో బీసీలకు పెద్దపీట వేయాలని యువనేత లోకేష్ ఎప్పుడూ చెబుతుంటారు. అన్న ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు ఇవాళ లోకేష్ బాబు వరకు బీసీలకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ బీసీలకు పుట్టినిల్లు లాంటిది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అత్యంత వెనకబడిన కురుబ సామాజిక వర్గం నుంచి వచ్చిన నన్ను బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖల మంత్రిని చేశారు. కేవలం బీసీలకే కాకుండా మహిళలకు కూడా టీడీపీలో గౌరవం లభిస్తుందనడానికి నేనే నిదర్శనం. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో బీసీలకు నరకం చూపించారు. జై జగన్ అనలేదని పల్నాడులో చంద్రయ్యను పీక కోసి అత్యంత కిరాతకంగా హత్య చేశారు. తన అక్కను ఎందుకు వేధిస్తున్నారని ప్రశ్నించినందుకు రేపల్లెలో అమర్నాథ్ గౌడ్ అనే బాలుని పెట్రోల్ పోసి కిరాతకంగా హతమార్చారు. ఇళ్ల స్థలాల పేరుతో అక్రమాలను ప్రశ్నించినందుకు పొద్దుటూరులో నందన్ సుబ్బయ్యను హత్య చేశారు. ఆనాటి అరాచక పాలనలో మహిళలకు సైతం రక్షణ కరువైంది. రాయలసీమలో మొట్టమొదటిగా నన్నే టార్గెట్ చేశారు. ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టాలని చూశారు. నాపై మొత్తం 24 కేసులు పెట్టారు. మా ఆస్తులపై దాడి, ధ్వంసం చేశారు. నాపై సిబిఐ కేసులు పెట్టించారు. జగన్ చీకటి పాలన ఎమర్జెన్సీని తలపించింది. సమాజంలో అట్టడుగున ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలపై ఉక్కు పాదం మోపారు. ఆనాటి ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నించిన వారి గొంతు నొక్కే ప్రయత్నం చేశారు. చంద్రబాబు గారి అండతో మేము ధైర్యంగా నిలబడ్డాం. జగన్మోహన్ రెడ్డి హయాంలో బీసీ హాస్టల్స్ నిధులు లేక కొనారిల్లాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక బీసీ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలకు నిధులు కేటాయించాం. సంక్షేమ హాస్టల్స్ అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నాం. గతంలో పెండింగ్ పెట్టిన డైట్ బిల్లులను చెల్లించాం. కొత్తగా హాస్టల్స్ నిర్మిస్తున్నాం. బీసీ స్టడీ సర్కిల్ ద్వారా సివిల్ సర్వీస్ కోచింగ్ ఇస్తున్నాం. బీసీ భవన్ పూర్తి చేస్తున్నాం. మహిళలకు ఉచితంగా టైలరింగ్ శిక్షణతో పాటు 1,00,000 కుట్టు మిషన్లు ఇస్తున్నాం. పాడి పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. ఆదరణ 2 పథకం ద్వారా కుల వృత్తుల వారికి ఆధునిక పరికరాలు ఇస్తున్నాం. ఇందులో సాంప్రదాయ కుల వృత్తులను ప్రోత్సహించడంతో పాటు వారికి మంచి ఉపాధి కల్పిస్తున్నాం. ఉమ్మడి అనంతపురం దేశంలోని అత్యంత దుర్భిక్ష ప్రాంతం. గతంలో మా ప్రాంత ప్రజలు ఉపాధి కోసం మద్రాస్, బెంగళూరుకు వలసలు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. చంద్రబాబు నాయుడు అవిశ్రాంత కృషితో ఈరోజు మా ప్రాంతంలో పరిస్థితులు మారాయి. కరువు సీమలో కార్ల పంట పండించిన అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు. కరువు సీమలో కార్ల పంట పండించిన అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు. అనంతపురానికి కియా, దాని అనుబంధ పరిశ్రమలతో పాటు రెన్యూ పవర్, రేమాన్స్ వంటి పరిశ్రమలు వచ్చాయి. రెన్యూబుల్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులు వస్తున్నాయి. ఇప్పుడు మా యువత ఇక్కడే ఉపాధి పొందుతున్నారు. సొంత గ్రామాల్లోనే ఉద్యోగం చేస్తూ తల్లిదండ్రులకు అండగా నిలుస్తున్నారు.
స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ద్వారా నైపుణ్య శిక్షణ ఇస్తున్నాం. కంపెనీల రాకతో ఇక్కడ భూముల ధరలు పెరిగాయి. ఏకోసిస్టమ్ బాగా అభివృద్ధి చెందింది. సీమలో చివరి ప్రాంతమైన మడకశిర వరకు హంద్రీనివా ద్వారా సాగునీరు అందుతోంది. అనంతపురం జిల్లా హార్టికల్చర్ హబ్గా మారుతోంది. పెనుగొండ నియోజకవర్గం వ్యవసాయ ఆధారిత ప్రాంతం. చంద్రబాబు నాయుడు 4వ సీఎం అయ్యాక సమర్థవంతమైన ప్రాజెక్టుల నిర్వహణ ద్వారా ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తున్నాం. గతంలో బాబు గారు సీఎంగా ఉన్నప్పుడు 2014-2019 నడుమ గోరంట్ల తాగునీటి ప్రాజెక్టు ప్రారంభించాం. దీని ద్వారా గోరంట్లతో పాటు మత్తూరు, లేపాక్షి ప్రాంతాలు లబ్ధి పొందుతున్నాయి. జగన్ రెడ్డి హయాంలో నిర్వహణ లేకపోవడంతో చెరువుల్లో నీళ్లు లేక రైతులు ఇబ్బంది పడ్డారు. నేడు ప్రతి చెరువు నిండుకొండలా ఉంది. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రోడ్లు అభివృద్ధి చేశాం. తల్లికి వందనం పథకం 98% మందికి అందించగలిగాం. అన్నదాత సుఖీభా పథకం ద్వారా రైతులకు సాయం అందించాం. హౌసింగ్, కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు వస్తున్నాయి. వాటిని త్వరలోనే మంజూరు చేస్తాం. నియోజకవర్గ పరిధిలో ఇప్పటి వరకు 2 సబ్స్టేషన్లు పూర్తి చేశాం. మరో 3 సబ్స్టేషన్లు నిర్మిస్తున్నాం. ప్రతి గ్రామంలో RO ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాం. చంద్రబాబు గారి ఆశీస్సులతో పెనుగొండ నియోజకవర్గాన్ని జిల్లాలోని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు శక్తి వంచన లేకుండా కష్టపడుతున్నాను అన్నారు మంత్రి సవిత.